భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. అంబేద్కర్ వాదులు, దళిత సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు, డాక్టర్లు పాల్గొని రాజ్యాంగ విశిష్టత, రాజ్యాంగం రచనలో అంబేద్కర్ కృషి, ప్రస్తుతం రాజ్యాంగం అమలు జరుగుతున్న తీరు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాబ్జీ, డాక్టర్ పవన్ కుమార్, ఐతాబత్తుల రామేశ్వరరావు, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, తుమ్మల నూకరాజు, కె శ్రీనివాస్, బయ్యా కుమార్, టి పృథ్వీరాజ్, మోర్తా రాజశేఖర్, కృష్ణమూర్తి, పిట్టావరప్రసాద్, హసన్ షరీఫ్, బచ్చల కామేశ్వరరావు, పలువెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి పార్లమెంట్ దీనికి సమర్పించిన రోజు. ఈ రాజ్యాంగం వల్లే భారత ప్రజలందరూ కూడా ఈ 75 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా, ఏ యుద్ధాలు, ఏ కల్మషాలు లేకుండా ఒకటిగా బ్రతకగలుగుతున్నాము. ఇంతటి రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ వారసులుగా మనం అందరం గర్వించదగ్గ రోజు. ఈ రోజుని మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. బాబాసాహెబ్ గారికి ఘనమైన నివాళి అర్పించవలసిన రోజుని ఈ విధంగా అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రాజ్యాంగం ఇంకా మున్ముందు మన దేశ భవిష్యత్తుకి, మన బిడ్డల ఫ్యూచర్కి కూడా ఎంతో ఉపయోగపడేటట్టు చాలా కాలం మన్నాలని కోరుకుంటూ